3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరానికి అడుగుపెడుతున్న తెలంగాణ జనసమితికి సంబంధించి ప్లీనరీ పెద్ద ఎత్తున జలవిహార్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడే అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాము ఇప్పుడే దిగారు. సార్ ఎట్లా వస్తున్నారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని? 4వ సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. ఇది ప్లీనరీ 4వది, కానీ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి 8 సంవత్సరాలైంది. ఈ 8వ సంవత్సరాల సందర్భంగా ఒకటి మేము ఖచ్చితంగా చెప్పగలం ఏంటంటే, మేము ఒక నైతిక శక్తిగా మిగలగలిగినాం. చాలా వరకు ఈ ప్రజల సమస్యలను లేవనెత్తి ఎజెండా మీద నిలబెట్టడంలో నిరంతరం మా కృషి ఉంది. అది మాకు చాలా సంతృప్తినిస్తున్న అంశము. భవిష్యత్తులో కూడా ఈ విషయాలపైన, ఏ అంశాలపైన మన కార్యాచరణ ఎట్లా ఉండాలి అనేది నిర్ణయించుకోవటానికే ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. పోటీ చేస్తారా? ఎట్లా ఉంది భవిష్యత్ కార్యక్రమం కూడా ఇవాళ మాట్లాడుకున్నాకనే ఏంటి ప్రొఫెసర్ కోదండరాం పోస్ట్ బాగుందా, లేకపోతే జనసమితి అధ్యక్షుడా? ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ, త్వరలో మంత్రివర్గ విస్తరణ అని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? మంత్రివర్గ విస్తరణ అనేది ప్రధానం కాదు. మేము ప్రజల సమస్యల మీద ఏం చేయగలం అన్నదే ప్రధానం. దాని మీదే బాగా దృష్టి పెడతాము. ఇవాళ చర్చలు అందుకే మాకు చాలా కీలకం. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున ప్లీనరీకి సంబంధించి కూడా ప్లాన్ చేశాం. కేవలం ప్రజా సమస్యల మీదనే పోరాటం ఉండబోతుంది అని చెప్పేసి కూడా తెలంగాణ జనసమితి కూడా ప్రజా సమస్యలకు సంబంధించి మొదటి నుంచి పోరాటం చేస్తున్నాం. ప్రజా సమస్యల పట్ల జనసమితికి చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. చూస్తున్నాం కదా, ప్రొఫెసర్ కోదండరాం వెనుక కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. జలవిహార్లో చాలా ఘనంగా ప్లీనరీకి సంబంధించి ఏదైతే 4వ ప్లీనరీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపట్లో పార్టీ జెండా కూడా ప్రొఫెసర్ కోదండరాం ఎగురవేనున్నారు. ఏదైతే తెలంగాణ జనసమితి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిలబెట్టే విధంగా పోరాటం చేస్తుంది. చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున డప్పు తాళాలతో ప్రొఫెసర్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ని కూడా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న పరిస్థితి. చాలా ఘనంగా ప్లీనరీకి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ జనసమితికి సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ ద్వారం ఇక్కడ పెట్టారు. గద్దర్ ఎంట్రన్స్ అని అక్కడ. సో మొత్తం తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రముఖుల పేర్లతో కూడా ఇక్కడ స్టేజ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చాలా ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి. కొద్దిసేపట్లో ఇక్కడ జెండా ఎగురవేసిన తర్వాత అమరవీరుల స్తూపాన్ని కూడా నివాళులు కూడా అర్పిస్తున్న పరిస్థితి. దానికోసం సంబంధించి పార్టీ కూడా ఏర్పాటు కూడా చేసింది. చూద్దాం. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరానికి అడుగుపెడుతున్న తెలంగాణ జనసమితికి సంబంధించి ప్లీనరీ పెద్ద ఎత్తున జలవిహార్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడే అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాము ఇప్పుడే దిగారు. సార్ ఎట్లా వస్తున్నారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరాలు అడుగు పెడుతున్నారు? ఇది ప్లీనరీ 4వది, కానీ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి 8 సంవత్సరాలైంది. ఈ 8వ సంవత్సరాల సందర్భంగా ఒకటి మేము ఖచ్చితంగా చెప్పగలం ఏంటంటే, మేము ఒక నైతిక శక్తిగా మిగలగలిగినాం. చాలా వరకు ఈ ప్రజల సమస్యలను లేవనెత్తి ఎజెండా మీద నిలబెట్టడంలో నిరంతరం మా కృషి ఉంది. అది మాకు చాలా సంతృప్తినిస్తున్న అంశము. భవిష్యత్తులో కూడా ఈ విషయాలపైన, ఏ అంశాలపైన మన కార్యాచరణ ఎట్లా ఉండాలి అనేది నిర్ణయించుకోవటానికే ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. పోటీ చేస్తారా? ఎట్లా ఉంది భవిష్యత్ కార్యక్రమం కూడా ఇవాళ మాట్లాడుకున్నాకనే ఏంటి ప్రొఫెసర్ కోదండరాం పోస్ట్ బాగుందా, లేకపోతే జనసమితి అధ్యక్షుడా? ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ, త్వరలో మంత్రివర్గ విస్తరణ అని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? మంత్రివర్గ విస్తరణ అనేది ప్రధానం కాదు. మేము ప్రజల సమస్యల మీద ఏం చేయగలం అన్నదే ప్రధానం. దాని మీదే బాగా దృష్టి పెడతాము. ఇవాళ చర్చలు అందుకే మాకు చాలా కీలకం. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున ప్లీనరీకి సంబంధించి కూడా ప్లాన్ చేశాం. కేవలం ప్రజా సమస్యల మీదనే పోరాటం ఉండబోతుంది అని చెప్పేసి కూడా తెలంగాణ జనసమితి కూడా ప్రజా సమస్యలకు సంబంధించి మొదటి నుంచి పోరాటం చేస్తున్నాం. ప్రజా సమస్యల పట్ల జనసమితికి చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. చూస్తున్నాం కదా, ప్రొఫెసర్ కోదండరాం వెనుక కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. జలవిహార్లో చాలా ఘనంగా ప్లీనరీకి సంబంధించి ఏదైతే 4వ ప్లీనరీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే
కొద్దిసేపట్లో పార్టీ జెండా కూడా ప్రొఫెసర్ కోదండరాం ఎగురవేనున్నారు. ఏదైతే తెలంగాణ జనసమితి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిలబెట్టే విధంగా పోరాటం చేస్తుంది. చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున డప్పు తాళాలతో ప్రొఫెసర్ పార్టీ అధ్యక్షుడు కోదండరాంని కూడా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న పరిస్థితి. చాలా ఘనంగా ప్లీనరీకి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ జనసమితికి సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ ద్వారం ఇక్కడ పెట్టారు. గద్దర్ ఎంట్రన్స్ అని అక్కడ. సో మొత్తం తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రముఖుల పేర్లతో కూడా ఇక్కడ స్టేజ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చాలా ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి. కొద్దిసేపట్లో ఇక్కడ జెండా ఎగురవేసిన తర్వాత అమరవీరుల స్తూపానికి కూడా నివాళులు కూడా అర్పిస్తున్న పరిస్థితి. దానికోసం సంబంధించి పార్టీ కూడా ఏర్పాటు కూడా చేసింది. చూద్దాం. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరానికి అడుగుపెడుతున్న తెలంగాణ జనసమితికి సంబంధించి ప్లీనరీ పెద్ద ఎత్తున జలవిహార్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడే అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాము ఇప్పుడే దిగారు. సార్, ఎట్లా చూస్తున్నారు? 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. ఇది ప్లీనరీ 4వది, కానీ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి 8 సంవత్సరాలైంది. ఈ 8వ సంవత్సరాల సందర్భంగా ఒకటి మేము ఖచ్చితంగా చెప్పగలం ఏంటంటే, మేము ఒక నైతిక శక్తిగా మిగలగలిగాం. చాలా వరకు ఈ ప్రజల సమస్యలను లేవనెత్తి ఎజెండా మీద నిలబడటంలో నిరంతరం మా కృషి ఉంది. అది మాకు చాలా సంతృప్తినిస్తున్న అంశము. భవిష్యత్తులో కూడా ఈ విషయాలపైన, ఏ అంశాలపైన మన కార్యాచరణ ఎట్లా ఉండాలి అనేది నిర్ణయించుకోవటానికే ఇవాళ త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. పోటీ చేస్తారా? ఎట్లా ఉంటుంది భవిష్యత్ కార్యక్రమం? కూడా ఇవాళ మాట్లాడుకున్నాకనే సో ఏంటి, ప్రొఫెసర్ కోదండరాం పోస్ట్ బాగుందా లేకపోతే జనసమితి అధ్యక్షుడా? ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ, త్వరలో మంత్రివర్గ విస్తరణ అని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? మంత్రివర్గ విస్తరణ అనేది ప్రధానం కాదు. మేము ప్రజల సమస్యల మీద ఏం చేయగలం అన్నదే ప్రధానం. దాని మీదే బాగా దృష్టి పెడతాము. ఇవాళ చర్చలు అందుకే మాకు చాలా కీలకం. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున ప్లీనరీకి సంబంధించి కూడా ప్లాన్ చేశాం. కేవలం ప్రజా సమస్యల మీదనే పోరాటం ఉండబోతుంది అని చెప్పేసి కూడా తెలంగాణ జనసమితి కూడా ప్రజా సమస్యలకు సంబంధించి మొదటి నుంచి పోరాటం చేస్తున్నాం. ప్రజా సమస్యల పట్ల జనసమితికి చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. చూస్తున్నాం కదా, ప్రొఫెసర్ కోదండరాం వెనుక కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. జలవిహార్లో చాలా ఘనంగా ప్లీనరీకి సంబంధించి ఏదైతే 4వ ప్లీనరీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపట్లో పార్టీ జెండా కూడా ప్రొఫెసర్ కోదండరాం ఎగురవేనున్నారు. ఏదైతే తెలంగాణ జనసమితి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిలబెట్టే విధంగా పోరాటం చేస్తుంది. చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున డప్పు తాళాలతో ప్రొఫెసర్ పార్టీ అధ్యక్షుడు కోదండరాంని కూడా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న పరిస్థితి. చాలా ఘనంగా ప్లీనరీకి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ జనసమితికి సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ ద్వారం ఇక్కడ పెట్టారు. గద్దర్ ఎంట్రన్స్ అని అక్కడ. సో మొత్తం తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రముఖుల పేర్లతో కూడా ఇక్కడ స్టేజ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చాలా ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి. కొద్దిసేపట్లో ఇక్కడ జెండా ఎగురవేసిన తర్వాత అమరవీరుల స్తూపానికి కూడా నివాళులు కూడా అర్పిస్తున్న పరిస్థితి. దానికోసం సంబంధించి పార్టీ కూడా ఏర్పాటు కూడా చేసింది. చూద్దాం.